మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం కోసం జడ్చర్ల పోలీసులు మరో ముందడుగు వేస్తున్నారు. డ్రగ్స్ అనే సామాజిక రుగ్మతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జడ్చర్లలో భారీ వాగ్దాన్ మరియు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జూన్ 26వ తేదీన శుక్రవారం నాడు ఉదయం 5:30 గంటలకు జడ్చర్ల మినీ స్టేడియం BRR డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి IPS ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. డ్రగ్స్ వల్ల యువత, కుటుంబాలు, సమాజం ఎదుర్కొంటున్న అనర్థాలపై చైతన్యం కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ వాగ్దానంలో జడ్చర్ల పట్టణ ప్రజలు, విద్యార్థులు, యువత, క్రీడాకారులు, వాకర్స్ మరియు అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జడ్చర్ల పోలీసులు ఆహ్వానించారు. నాగర్ కర్నూలు జిల్లా LPG వినియోగదారులకు అదనపు కలెక్టర్ కీలక సూచనలు జారీ చేశారు. డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ ఫర్ LPG, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన, దీపం, మహాలక్ష్మి తదితర సబ్సిడీ పథకాల కింద గ్యాస్ కనెక్షన్లు పొందిన లబ్ధిదారులు తప్పనిసరిగా జూన్ 30 తేదీలోపు బయోమెట్రిక్, ఆధార్ అథెంటికేషన్, EKYC ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు. కలెక్టరేట్ లో HPCL, IOCL, BPCL అధికారులు, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి కాకపోతే సబ్సిడీ ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇప్పటి వరకు బయోమెట్రిక్, ఆధార్ ధృవీకరణ చేయించుకొని వినియోగదారులు గుర్తించి వారి పూర్తి వివరాలు స్వీకరించాలని డిస్ట్రిబ్యూటర్లకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉజ్వల యోజన, దీపం, మహాలక్ష్మి పథకాల లబ్ధిదారులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, కమ్యూనిటీ హాల్లో ప్రత్యేక EKYC శిబిరాలు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అన్ని గ్యాస్ ఏజెన్సీలు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ప్రతిరోజు పురోగతి నివేదిక సమర్పించాలని పేర్కొన్నారు. అందువల్ల జిల్లాలోని LPG వినియోగదారులందరూ తమ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకు వెంటనే సంప్రదించి జూన్ 30వ తేదీలోపు పూర్తి చేసుకుని సబ్సిడీ ప్రయోజనాలను నిరంతరం పొందవచ్చని అధికారులు విజ్ఞప్తి చేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రాజకీయాలకు అతీతంగా ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని గుండ్రావుపల్లి, చెన్నపూరావుపల్లి గ్రామాల్లో నిర్వహించిన ఇంద్రమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఇంట్లో కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ తొలి విడతలోనే 22,500 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇంద్రమ్మ ఇండ్లను మంజూరు చేసిందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లు కేటాయించినట్లు వెల్లడించారు. రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా మరో 2,50,000 ఇండ్లు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. కులం, మతం, వర్గం, రాజకీయ అనుబంధాలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి పేదవారికి ఇంద్రమ్మ ఇండ్లు అందజేస్తామని స్పష్టం చేశారు. పేదల సొంతింటి కలను సహకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా వేలాది కుటుంబాలకు శాశ్వత గృహ భద్రత కల్పిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు కార్యక్రమం వేగంగా ముందుకు సాగుతుంది. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్ గా అభివృద్ధి చేసేందుకు అధికారులు మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలనను నిర్వహించారు. రాష్ట్ర EWB ICD క్వాలిటీ కంట్రోల్ అధికారి విజయభాస్కర్ రెడ్డి, నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్, జిల్లా స్థాయి ఇంజనీరింగ్ అధికారులు RGDM సోమిరెడ్డి కలిసి పాఠశాలను సందర్శించి భౌతిక వసతులు, తరగతి గదులు, విద్యార్థుల సంఖ్య, భవిష్యత్తు అవసరాలను సమీక్షించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఒక్కో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను 15 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఒక్క పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్ గా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా కొల్లాపూర్లో పెద్దకొత్తపల్లి, నాగర్ కర్నూలులో జిల్లా పరిషత్
బాలుర ఉన్నత పాఠశాల కల్వకుర్తిలో వెల్లండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. అలాగే క్రీడా మైదానాలు, ఇండోర్ గేమ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, వేదికలు, పోషకాహార భోజనం, పరిశుభ్రమైన త్రాగునీరు, ఆధునిక మరుగుదొడ్లు, వైద్య సేవలు వంటి సదుపాయాలను కల్పించనున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. పెద్దకొత్తపల్లి పాఠశాల ఆవరణలో ఉన్న 6 ఎకరాల స్థలంలో భవిష్యత్తు అభివృద్ధి పనులను సంబంధించిన అవకాశాలను అధికారులు పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా తీర్చిదిద్దుతూ గ్రామీణ విద్యార్థులు నగర స్థాయి విద్యా వాతావరణం కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో 4వ విడత మెగా సర్జికల్ క్యాంప్ ఘనంగా ప్రారంభించారు. ఈ క్యాంపును అచ్చంపేట ఎమ్మెల్యే ప్రముఖ సీనియర్ వైద్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు. క్యాంప్ లో ముందస్తుగా పేరు నమోదు చేసుకున్న రోగులకు శస్త్రచికిత్సలు నిర్వహిస్తూ వారి ఆరోగ్య పరిస్థితులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. అవసరమైన వైద్య సేవలు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యా సేవలు అందించడమే లక్ష్యంగా ఈ మెగా సర్జికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసులు, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ తారాసింగ్, డాక్టర్ మహేష్, ప్రదీప్ రాజ్, ఇతర వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో 4వ విడత మెగా సర్జికల్ క్యాంప్ ఘనంగా ప్రారంభించారు. ఈ క్యాంపును అచ్చంపేట నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో 4వ విడత మెగా సర్జికల్ క్యాంప్ ఘనంగా ప్రారంభించారు. ఈ క్యాంపును అచ్చంపేట ఎమ్మెల్యే ప్రముఖ సీనియర్ వైద్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు. క్యాంప్ లో ముందస్తుగా పేరు నమోదు చేసుకున్న రోగులకు శస్త్రచికిత్సలు నిర్వహిస్తూ వారి ఆరోగ్య పరిస్థితులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. అవసరమైన వైద్య సేవలు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యా సేవలు అందించడమే లక్ష్యంగా ఈ మెగా సర్జికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసులు, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ తారాసింగ్, డాక్టర్ మహేష్, ప్రదీప్ రాజ్, ఇతర వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.